హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో వెంటనే లైక్ చేసి వీడియోని చూసేయండి. సో ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా రాజమౌళి అనే టీం ఒక లుక్‌ని అయితే రిలీజ్ చేశారు. ఇంతకీ అసలు ఏంటి ఆ లుక్? దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో, సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ జోరుగా పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటుంటే, ఇదే రోజున అతడు కూడా రిలీజ్ కావడం డబుల్ జోష్ ఇచ్చినట్లు ఫ్యాన్స్‌కు అయింది. అతడు థియేటర్‌లో పండుగ చేస్తుంటుంటే అక్కడ కేక్ కట్ చేసి మహేష్ బాబుకు విషెస్ చెబుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు మహేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ లిస్టులో పొలిటికల్ లీడర్లు సైతం ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఎస్ఎస్ఎంబి రాజమౌళి దర్శకత్వంలో తిరుగుతున్న ప్యాన్ వరల్డ్ మూవీ ఇది. ప్రియాంక చోప్రా ఇందులో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్లో నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ కుమారన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఒడిశాలో కొన్ని యాక్షన్ సీన్లను తెరకెక్కించాడు రాజమౌళి. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఎస్ఎస్ఎంబి 29కు సంబంధించిన అప్డేట్స్ అధికారికంగా వెలువడతాయని అభిమానులు ఆశించారు. అప్పుడు ఇప్పుడు అంటూ సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించిన కొంత సమాచారం కూడా చక్కర్లు కొట్టింది. దీనికి తెరదించారు రాజమౌళి. ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ కూడా ఇప్పుడప్పుడే వెలువడబోవని తేల్చి చెప్పేశాడు. ఈ ఏడాది నవంబర్లో అప్డేట్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు ఓపిక పట్టనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ బాబు అభిమానులను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా కాలమైందని, దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహం ఎదురు చూస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా కథ చాలా పెద్దదని, ఏవో కొన్ని ఫోటోలు లేదా ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం సాధ్యం కాదని భావిస్తున్నానని, అది అసంపూర్తిగా ఉంటుందని రాజమౌళి చెప్పారు. ప్రస్తుతం ఓ స్పెషల్ వీడియో సిద్ధం చేస్తున్నామని, ఈ ఎస్ఎస్ఎంబి 29 డెప్త్ ఎసెన్స్ ఎంతో తెలియజేస్తుందని, ఆ మూవీ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని అన్నారు రాజమౌళి. ఈ స్పెషల్ అప్డేట్ను నవంబర్ 2025లో విడుదల చేస్తామని, ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుందని భరోసా ఇచ్చాడు. అలాగే దాంతోపాటు ఒక లాకెట్ అంటే దేవుడికి సంబంధించిన లాకెట్ వేసుకొని ఉన్న మహేష్ బాబు ఆ పిక్‌ని కూడా అప్‌లోడ్ చేశారు. సో ఇది మనం చూస్తుంటే 'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకున్న లాకెట్ లానే కనిపిస్తుంది. సో ఇదొక స్పిరిచువల్ మైథలాజికల్ ఫిల్మ్ అనుకోవచ్చని నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెళ్ళేటప్పుడు ఒక లైక్ కూడా చేయండి.